మీరు ఇంతకుముందు గాస్ల పార్ట్ 1 పార్ట్ 2 చూశారు కదా. ఇది పార్ట్ 3లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లీనియర్ చార్జ్డ్ కండక్టర్. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటంటే యూనిఫామ్లీ చార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ కండక్టర్ అనమాట. అంటే అర్థం ఏంటంటే ఈ ఒక కండక్టర్ అనుకోండి, లీనియర్ కండక్టర్ అంటే పొడవుగా ఉంటుంది, దాంట్లో ఛార్జ్ యూనిఫామ్గా ఉందని మనం అనుకోవాలన్నమాట. అనుకుంటే దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అంటే ఆర్ డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అని గాస్ లా ద్వారా ఫైండ్ అవుట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకేనా? సో ఇలా అనుకుంటున్నప్పుడు ఇదే కదా మనకు గాస్ లా వల్ల ఉపయోగం, అవునా కాదా? ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు మీరు స్పియర్స్ స్టడీ చేశారు. స్పియర్కి ఏంటంటే గాసియన్ సర్ఫేస్ డ్రా చేయడం చాలా తేలిక. మరి దీనికి ఎలాగా? డౌట్ వచ్చింది కదా. కాబట్టి ఒక చార్జ్డ్ కండక్టర్ ఇలా తీసుకోండి. అర్థం కావాలి అంటే కొంత డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకోండి. మరి ఇటువైపు ఇటు ఉంటుంది, ఇటువైపు ఇటు ఉంటుంది, ఇటువైపు ఇటు ఉంటుంది, ఇలా ఇలా. అంటే ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలాగ సర్క్యులర్ పాత్లో డెవలప్ అయింది. మరి ఒక పాయింటే కాదు కదా లీనియర్ కండక్టర్ అంటే, ఇటువైపు కూడా కదా, ఇది కూడా కదా, ఇలా 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 ఇలా. సో ఇది ఒక సర్కిల్. అంటే ఈ పాయింట్ వల్ల ఒక సర్కిల్, ఈ పాయింట్ వల్ల ఒక సర్కిల్, ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక సర్కిల్. సో ఇలాగ మొత్తం ఒక పాయింట్ వల్ల సర్క్యులర్గా వస్తే లీనియర్ పాయింట్స్ కాబట్టి బోల్డ్ అని సర్కిల్లో వచ్చాయి. ఈ సర్కిల్ అన్ని కలిపితే మనకేమవుతుంది? ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఇంకా నిజం చెప్పాలి అంటే ఒక సిలిండర్ అంటే మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తుంది ఏంటంటే లీనియర్ కండక్టర్ వల్ల సిలిండ్రికల్ సర్ఫేస్గా అంటే సిలిండ్రికల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. కాబట్టి మనం సిలిండ్రికల్గా గాసియన్ సర్ఫేస్ డ్రా చేయాలి. అర్థమవుతుందా? సిలిండ్రికల్ అంటే ఈ పాయింట్కి ఇదైతే ఎలా, ప్రతి పాయింట్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇలా అనమాట. ఓకేనా? మీకు అర్థమవుతుందా? గాసియన్ సర్ఫేస్ డెవలప్ చేయాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది గాసియన్ సర్ఫేస్. ఇప్పుడు గాస్లా ఏంటి? ఈ ఇంటిగ్రేషన్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు Q/ε0 అంటే Q ఇన్సైడ్. ఇది గాసియన్ సర్ఫేస్ అయితే అందులో ఛార్జ్ ఉందా? ఉంటే ఎంత ఉంది అంటే మనం ఇక్కడ ఒక ఫిజికల్ క్వాంటిటీని డెవలప్ చేయాలి. Q అనే ఛార్జ్ L అనే లెంగ్త్లో ఉందనుకోండి. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు Q/L ఉన్నట్టు. అంటే ఎంత ఛార్జ్ ఉన్నట్టు? లాంబ్డా L. అంటే L లెంగ్త్ ఆఫ్ ది వైర్లో ఓకేనా ఎంత ఛార్జ్ ఎగ్జిస్ట్ అయింది? లాంబ్డా L అని ఉంది. లాంబ్డా అంటే ఎవరు? లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, కులూంబ్ పర్ మీటర్. సో ఇప్పుడు మనం గాస్ లాని అప్లై చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్, ఇదంతా గాసియన్ సర్ఫేస్ కదా. ఇప్పుడు ఇది చూడండి, ఈ గాసియన్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుంది? సిలిండర్ కదా, సిలిండర్ ఫార్ములా ఏంటి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ Q ఇన్సైడ్ బై ε0 ఎంత ఉంది? E ఇంటూ 2πRL ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా L అనే ఛార్జ్ ఉంది. కాబట్టి LL పోతే E ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 1/2πε0 లాంబ్డా/r అని ఉంది. ఓకేనా? E ఈజ్ ఈక్వల్స్ టు 2/ε0 లాంబ్డా/r అని ఉంది. దీన్నే మనం E ఈజ్ ఈక్వల్స్ టు 2k లాంబ్డా/r అని కూడా అంటాం. ఓకేనా? 2k లాంబ్డా/r అని అంటాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దీనికి ఏ షేప్లో ఉంటుంది? దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఆరిజిన్ నుంచి ఈ ప్రపోర్షన్ 1/r కాబట్టి ఇది E ఇది R అనుకుంటే ఇలా ఉంటుంది. రెక్టాంగులర్ హైపర్బోలా, ఇటువైపు రెక్టాంగులర్ హైపర్బోలా. మీకు అర్థమైంది నేను అనుకోవచ్చా? రైట్. నెక్స్ట్ మనం సిలిండ్రికల్ పార్ట్కి వెళ్తాం, హాలో సిలిండర్కి వెళ్తాం. ఓకేనా? ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద హాలో సిలిండ్రికల్ షెల్ అది ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హాలో సిలిండ్రికల్ షెల్ అని తీసుకోండి.
దీంట్లో మనం ఛార్జ్ ఇచ్చామనుకోండి, క్యూ అనే ఛార్జ్ని ఇచ్చినప్పుడు షెల్ కదా, దాని సర్ఫేస్ మీద ఇలాగా ఛార్జ్ రిటైన్ అవుతుందన్నమాట. కాబట్టి ఎంత లెంగ్త్ మీద అది డిస్ట్రిబ్యూట్ అయింది చెప్పండి, ఎల్ లెంగ్త్ మీద డిస్ట్రిబ్యూట్ అయింది. కాబట్టి Q/L = లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా అని మీకు తెలుసు. మనం అర్థం కావడం కోసం, మన కన్వీనియన్స్ కోసం దీన్ని ఏ షేప్లో తీసుకుంటున్నామంటే ఈ షేప్లో తీసుకుంటున్నాం. ఓకేనా, అర్థం కావడం కోసం. అంటే ఛార్జ్ దీని సర్ఫేస్ మీద ఇలా ఉంది, కానీ మనం చూపించడం కోసం ఇలా రాస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఇన్సైడ్ పాయింట్. ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ పాయింట్ అంటే ఇది P. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E. నేను ఇంతకు ముందే చెప్పాను గాసియన్ సర్ఫేస్ ఎలా డ్రా చేయాలి. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆబ్జెక్ట్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో గాసియన్ సర్ఫేస్ డ్రా చేయాలి. ఓకేనా, ఓకేనా. సో ఇప్పుడు సెంటర్ నుంచి R డిస్టెన్స్లో L లెంగ్త్ ఉండే గాసియన్ సర్ఫేస్ మనం ఇమాజిన్ చేస్తాం. ఓకేనా, సో ఫార్ములా ఏంటి, ఈ ఇంటిగ్రేషన్ ds = Q/ε0 అంటే ఈ గాసియన్ సర్ఫేస్ సిలిండ్రికల్ పార్ట్ ఎంత ఉంది, 2πr ఇంటూ L, 2πr ఇంటూ L = ఇది గాసియన్ సర్ఫేస్ అయితే ఎంత ఛార్జ్ లోపట ఉంది, గాసియన్ సర్ఫేస్ అయితే ఇది లోపల పాయింట్ కదా, ఛార్జ్ అంతా బయట ఉంది, ఈ పాయింట్ లోపట ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్, ఛార్జ్ ఇన్సైడ్ ద గాసియన్ సర్ఫేస్ 0. కాబట్టి ఎంత అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ 0, ఇన్సైడ్ ద సిలిండ్రికల్ షెల్ ఈజ్ 0. మరి ఆన్ ది సర్ఫేస్ అయితే ఎంత ఉంటుందో చూద్దాం. ఇన్సైడ్ పాయింట్ 0, మరి ఆన్ ది సర్ఫేస్ అయితే ఎంత ఉందో చూద్దాం. ఓకేనా, ఆన్ ది సర్ఫేస్ అయితే ఎంత ఉందో చూద్దాం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిలిండర్ అనుకోండి, సిలిండ్రికల్ పార్ట్, ఛార్జ్ మనం ఇచ్చాం, ఇలా రిటైన్ అయ్యి ఉంది. ఓకేనా, ఛార్జ్ మనం ఇచ్చాం, ఇలా రిటైన్ అయ్యింది. సో మనం ఇక్కడ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, సో కాబట్టి ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇలా ఉంది అంటే గాసియన్ సర్ఫేస్ కూడా ఏ షేప్లో ఉండాలా, ఈ షేప్లోనే ఉండాలా, అంటే సిలిండ్రికల్ షేప్లో మనం ఎజ్యూమ్ చేసాం. ఓకేనా, ఎంత లెంగ్త్, L లెంగ్త్, ఎంత రేడియస్, R రేడియస్. కాబట్టి దీని ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం చూడండి, నేను ఒకటి క్లియర్గా చెప్తాను, స్పీడీ చెప్పట్లేదు, చెప్తున్నా అంతే. మీరు సార్ స్పీడీ చెప్పేస్తున్నారని ఫీల్ అవ్వద్దు. ఇక్కడ ఏంటంటే పాయింట్ వెరీ సింపుల్ అండి, ఆబ్జెక్ట్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో ఎజ్యూమ్ చేసుకోండి అంతే. ఆబ్జెక్ట్ ఏ షేప్లో ఉంది, సిలిండ్రికల్ షేప్లో ఉంది, సిమెట్రికల్ షేప్ కదా, సిమెట్రికల్గానే గాస్ సర్ఫేస్ తీసుకోండి. ఓకేనా, సో గాస్ సర్ఫేస్ ఎలా వచ్చింది, సిలిండ్రికల్ ఏ షేప్ ఉంటే ఆ షేప్లో వచ్చింది. ఓకేనా, గాసియన్ సర్ఫేస్. సో ఛార్జ్ అంతా ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇంటూ ds = Q/ε0. ఎంత ఛార్జ్ ఉంది గాసియన్ సర్ఫేస్ మీద, ఓకే, ఎంత సర్ఫేస్ ఉంది, Q/L = లాంబ్డా, కాబట్టి Q ఎంత ఉంది, λL ఉంది. సో ఈ ఇంటిగ్రేషన్ ఈ గాసియన్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుందంటే 2πrl = λL/ε0. E = λ/2πε0r. or E = 2λ/2k λ/r అంత ఉందన్నమాట. సో ఇకపోతే ఇన్సైడ్ పాయింట్ 0, ఆన్ ద సర్ఫేస్ E = 2k λ/r ఆర్ λ/2πε0r. మరి అవుట్ సైడ్ పాయింట్ ఎంత ఉంటుంది, ఒకసారి చూద్దాం, దాంతో అయిపోతుంది. సో ఇది సిలిండర్. బాబు కిందకి వెళ్తున్న కొద్ది సైజ్ చిన్నది అయిపోతుందని టెన్షన్ పడొద్దు, మన అర్థమైతే చాలు కదా. ఇలా ఓకేనా. సో మనం అవుట్ సైడ్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. మనం ఏం చెప్తున్నాం, ఆబ్జెక్ట్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో గాసియన్ సర్ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎంత లెంగ్త్, L లెంగ్త్ ఉండే గాసియన్ సర్ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఫార్ములా ఏంటి, ఈ ఇంటిగ్రేషన్ ds = Q/ε0. ఎంత డెన్సిటీ ఆఫ్ ద హాలో సిలిండ్రికల్ షెల్ అవుట్ సైడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది మన సిలిండర్ కదా,
మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అవుట్ సైడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, పి ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇక్కడ. సో సెంటర్ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఒక గాసియన్ సర్ఫేస్ని ఇమాజిన్ చేయండి. దాని రేడియస్ ఎంత ఉంది, ఆర్ రేడియస్ ఉంది, ఎల్ లెంగ్త్ ఉందన్నమాట. ఎల్ లెంగ్త్, దీని లెంగ్త్ ఎల్ అనుకోండి. కాబట్టి గాస్ లా ప్రకారం ఈ ఇంటిగ్రేషన్ డిఎస్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఈ ఇంటిగ్రేషన్ డిఎస్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఈ ఇంటిగ్రేషన్ డిఎస్ ఎంత అవుతుంది, గాసియన్ స్పెరికల్ సర్ఫేస్ 2πrl ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అయింది. దీన్ని మనం లాంబ్డా ఎల్ బై ఎప్సిలాన్ నాట్ అని రాసుకోవచ్చుగా. ఎల్ పోయింది. ఈజ్ ఈక్వల్స్ టు 1/2π ఎప్సిలాన్ నాట్ లాంబ్డా బై ఆర్ అని రాసుకోవచ్చు. దీన్ని 2k కింద రాసుకోవచ్చు. కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 2k లాంబ్డా బై ఆర్ అని రాసుకోవచ్చు. ఇది అవుట్ సైడ్ పాయింట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద సిలిండ్రికల్ షెల్. అవుట్ సైడ్ పాయింట్ అయితే 2k లాంబ్డా బై ఆర్, ఆన్ ద సర్ఫేస్ అయితే 2k లాంబ్డా బై ఆర్, ఇన్సైడ్ పాయింట్ 0. అయితే దీనికి ఇప్పుడు మనం గ్రాఫ్ని డ్రా చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫార్ములాస్ రాసా. ఇన్సైడ్ పాయింట్ అయితే 0, ఆన్ ద సర్ఫేస్ అయితే 2k లాంబ్డా బై ఆర్ ఆన్ ద సర్ఫేస్. అవుట్ సైడ్ పాయింట్ అయితే 2k లాంబ్డా బై స్మాలర్. స్మాలర్ అంటే డిస్టెన్స్ టు ద పాయింట్, ఇది వేరియబుల్, ఆర్ అనేది కాన్స్టెంట్. సో దీనికి గ్రాఫ్ డ్రా చేయాల్సి వస్తే దాని అంటే ఒక సిలిండర్ తీసుకున్నాం అనుకోండి, దాని రేడియస్ వరకు మనకి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అయినంత వరకు ఎలక్ట్రికల్ ఫీల్డ్ డెవలప్ అవ్వదు. తర్వాత అంటే ఆర్ డిస్టెన్స్ వరకు, అంటే ఒక సిలిండర్ ఇలాగ ఎజ్యూమ్ చేసాం అనుకోండి, ఆర్ రేడియస్ వరకు మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్ డెవలప్ అవ్వదు. డెవలప్ అయిన తర్వాత ఏమవుతుంది, 1/r ఫంక్షన్ అంటే ఇలా అనమాట. ఓకేనా? అలాగే అవుట్ సైడ్ కూడా ఇలాగా. ఓకేనా? ఇప్పుడు దీన్ని చేరిపోయండి. మీకు ఇప్పుడు కావాల్సిన షేప్ వచ్చేస్తుంది ఇలాగా. ఓకేనా? కావాల్సిన షేప్. సో ఇది గ్రాఫ్. ఓకేనా? ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద సిలిండర్ ఇలా అనమాట. ఓకేనా? సో ఈ వాల్యూ ఎక్కడ, ఆర్ దగ్గర అనమాట. ఇది ఎక్కడ, ఆర్ దగ్గర. దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 2k లాంబ్డా బై క్యాప్లార్. అది విషయం. మీకు అర్థమైంది నేను అనుకోవచ్చా? రైట్. యూనిఫామ్లీ చార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ సాలిడ్ సిలిండర్. ఓకే? సో ఇది ఈజీగానే ఉంటుందండి, అంత కష్టం కాదు. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. బాగుంటుంది. ఒరిజినల్గా ఏంటంటే కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఒక యూనిఫామ్లీ చార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ సిలిండర్ అంటే ఇలా తీసుకోండి. అంటే మనం కొంత ఛార్జ్ క్యూ అనే ఛార్జ్ని ఇచ్చామనుకోండి, దీనిలో అంతా అంటే యూనిఫామ్గా లోపట బయట అంతా డిస్ట్రిబ్యూట్ అయింది అని అనుకోవాలి. అంటే సర్ఫేస్లోని బయట అంతా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ఉంటాయి. ఏంటంటే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అనేది ఒకటి, అంటే లెంగ్త్ వైజ్ చూసిన ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయినట్టు, అలాగే వాల్యూమ్ వైజ్ చూసిన ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయినట్టు. కాబట్టి ఇప్పుడు క్యూ అనే ఛార్జే లెంగ్త్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అయింది, అలాగే టోటల్ వాల్యూమ్ బట్టి డిస్ట్రిబ్యూట్ అయింది. కాబట్టి ఇక్కడ రెండు ఛార్జ్ డెన్సిటీస్ మనం స్టడీ చేయాలి. ఒకటి ఏంటంటే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. ఉండండి ఒక 5 నిమిషాలు. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే లాంబ్డా అనమాట. అది ఎంత అవుతుంది, క్యూ బై ఎల్ అనమాట. ఓకేనా? లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఎంత అవుతుంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎల్ అవుతుంది. మరి వాల్యూమెట్రిక్ ఛార్జ్ డెన్సిటీ ఎంత అవుతుందో చూద్దాం. వాల్యూమెట్రిక్ ఛార్జ్ డెన్సిటీ ఎంత అవుతుందో చూద్దాం. వాల్యూమెట్రిక్ ఛార్జ్ డెన్సిటీ అంటే రో ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి అనమాట. అంటే ఎంత అవుతుంది, రో ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వాల్యూమ్ అంటే టోటల్ వాల్యూమ్, ఏరియా ఇంటూ లెంగ్త్ కదా, ఏరియా ఇంటూ లెంగ్త్. సో దీన్ని మనం లాంబ్డా అనుకుంటే లాంబ్డా బై ఏ, అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే రో ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై ఏ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా? సో దాన్ని తర్వాత ఫర్దర్గా యూజ్ చేస్తాం. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలా ఉందో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం.
ఫస్ట్ మనం జనరల్గా ఏం చేస్తాం, ఇన్సైడ్ పాయింట్ చేస్తాం కదా. ఫస్ట్ ఇన్సైడ్ పాయింట్కి వెళ్దామా? రైట్. సో మన కన్వీనియన్స్ కోసం ఏం చేద్దామంటే ఒక పాయింట్ పీని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ పీని సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్సైడ్ పాయింట్ రైట్. పాయింట్ పీని సెలెక్ట్ చేసుకున్నాం ఆర్ డిస్టెన్స్లో. రైట్. గాసియన్ సర్ఫేస్ని డ్రా చేశా. ఓకేనా? ఆర్ డిస్టెన్స్లో ఉండే గాసియన్ సర్ఫేస్ని, ఎల్ లెంగ్త్ ఆర్ డిస్టెన్స్లో ఉండే గాసియన్ సర్ఫేస్ని డ్రా చేశా ఇంతకు ముందులాగే. సో అప్పుడు ఏమవుతుందంటే దీని పేరు గాసియన్ సర్ఫేస్ కదా, గాసియన్ సర్ఫేస్ కదా. అయితే ఇంతకు ముందులా కాదు, ఇదేంటంటే ఛార్జ్ మొత్తం సిలిండర్ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఏంటి చెప్పండి, ఎలా ఫాలో అవుదాం? ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే క్యూ అనే ఛార్జ్ వి అనే వాల్యూమ్కి అయితే క్యూ డాష్ అనే ఛార్జ్ వి డాష్ అనే వాల్యూమ్కి తీసుకోవాలి. వి డాష్ అంటే వాల్యూమ్ ఇన్సైడ్ ద గాసియన్ సర్ఫేస్. కాబట్టి ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే క్యూ బై వి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చేద్దాం, క్యూ బై వి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ డాష్ బై వి డాష్ అంటే ఇన్సైడ్ ద గాసియన్ సర్ఫేస్. అంటే క్యూ బై టోటల్ ఛార్జ్ బై వి అంటే పై ఆర్ స్క్వేర్ ఎల్ అంటే ఇదనమాట. పై ఆర్ స్క్వేర్ అంటే ఇది, పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ డాష్ బై పై ఆర్ స్క్వేర్ ఎల్ అంటే ఇది. ఈ చిన్న పార్ట్ ఓకేనా? ఈ చిన్న పార్ట్ ఓకేనా? సో పై ఆర్ స్క్వేర్ ఎల్ క్యాన్సిల్ అయింది, పై క్యాన్సిల్ అయింది. ఇప్పుడు క్యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ అంటే గాసియన్ సర్ఫేస్లో ఉండే ఛార్జ్ ఎంత అవుతుంది అంటే క్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. అర్థమైందా? గాసియన్ సర్ఫేస్లో ఉండే ఛార్జ్ ఎంత అవుతుంది అంటే టోటల్ ఛార్జ్ బై టోటల్ రేడియస్ స్క్వేర్ ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి క్లియర్గా ఇక్కడ. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి? ఈ ఇంటిగ్రేషన్ డిఎస్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ పాయింట్లో కావాలి అంటే ఈ ఇంటిగ్రేషన్ గాసియన్ సర్ఫేస్ ఏరియా అంటే క్లోజ్డ్ గాసియన్ సర్ఫేస్ ఏరియా ఇంటూ ఛార్జ్ ఇన్సైడ్. గాసియన్ సర్ఫేస్లో ఎంత ఉంది ఛార్జ్? క్యూ డాష్ ఉంది. ఈ ఇంటూ ఇప్పుడు ఇది గాసియన్ సర్ఫేస్, ఇప్పుడు వాల్యూమ్ తీసుకోకూడదు. గాసియన్ సర్ఫేస్ అంటే ఇది సిలిండ్రికల్ సర్ఫేస్ అని తీసుకుంటే పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్ అన్నది 2πr ఇంటూ ఎల్ అవుతుంది. 2πr ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్. ఈ ఇంటూ 2πr ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ డాష్ ఎంత అయింది? క్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు మనం ఒక ఆర్ని ఇలా క్యాన్సిల్ చేస్తే ఈ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 2π ఎప్సిలాన్ నాట్ 1/4π ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఎల్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. దీన్ని మనం ల్యాండా అని పేరు పెడదాం. ఈ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా బై 2π ఎప్సిలాన్ నాట్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్సైడ్ ద పాయింట్ E is equals to lambda by 2 pi epsilon naught small r by capital R square. 1 by 2 pi epsilon naught ని మనం ఎలా రాయొచ్చు అంటే 1 by 2 pi epsilon naught ని మనం చూడండి ఈ 1 by 2 pi epsilon naught ఉంది కదా 1 by 2 pi epsilon naught can be written as 2k అన్నమాట. కాబట్టి E inside is equals to 2k lambda by epsilon naught small r by capital R square. Electric field intensity inside point ఇలా రాసుకున్నా మంచిదే. lambda by 2 pi epsilon naught small r by capital R square అని రాసుకున్నా 2k lambda by epsilon naught epsilon naught మరి మిగలదు 2k lambda 2k lambda by r square into small r. ఓకేనా? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నది ఈ డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతుందని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా?
అర్థమైంది కదా, రైట్. ఎంత ఉందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆన్ ద సర్ఫేస్ చూద్దాం. ఇప్పుడు ఆన్ ద సర్ఫేస్ ఎంత అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ? ఆన్ ద సర్ఫేస్ ఎంత ఉందో చూద్దాం. ఇది యూనిఫామ్లీ ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ బాడీ కదా. మనం గాసియన్ సర్ఫేస్ చేసేటప్పుడు ఎలా చేస్తాం? ఛార్జ్ ఎంత ఉంది, సరే సింపుల్గా చెప్తా. మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పాయింట్ మీద ఫైండ్ అవుట్ చేస్తాం, సర్ఫేస్ మీద ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ఆర్ డిస్టెన్స్లో ఉంది, పాయింట్ పీని సర్ఫేస్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ అనుకుందాం. ఇది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే గాసియన్ సర్ఫేస్ని డెవలప్ చేద్దాం. ఇదిగోండి చూడండి, గాసియన్ సర్ఫేస్ నేను డెవలప్ చేస్తాను. దీని పేరు ఏం పేరు? గాసియన్ సర్ఫేస్. దీని పేరు ఏం పేరు? గాసియన్ సర్ఫేస్. సో ఈ గాసియన్ సర్ఫేస్ ఇది అయితే ఓకే, టోటల్ ఛార్జ్ అంతా దాని లోపటే ఉంది కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. ఆన్ ద సర్ఫేస్ చాలా ఈజీ, ఆన్ ద సర్ఫేస్ చాలా ఈజీ. ఎందుకు చూడండి, గాసియన్ సర్ఫేస్ ఈ ఇంటిగ్రేషన్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ మీరు చేద్దాం అనుకుంటే ఉన్న ఛార్జ్ అంతా లోపటే ఉంది, అసలు ప్రాబ్లం ఏముంది? ఈ ఇంటిగ్రేషన్ గాసియన్ సర్ఫేస్ ఎంత అయింది? ఎల్ లెంగ్త్ 2π అంటే 2πRL అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, అంటే గాసియన్ సర్ఫేస్ ఏరియా ఇలా ఉంటుంది కాబట్టి 2πRL ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1/2π ఎప్సిలాన్ నాట్ లాంబ్డా బై క్యూ బై ఎల్ ఇంటూ ఆర్ అయింది. అంటే దీన్ని లాంబ్డా అంటాం కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా 1/2π ఎప్సిలాన్ నాట్ లాంబ్డా బై ఆర్ అని రాస్తాం. సారీ 2π క్యాప్లర్, ఇది క్యాప్లర్ కాబట్టి ఇక్కడ క్యాప్లర్ వస్తుంది, లాంబ్డా బై ఆర్ అనమాట. ఓకే, ఆన్ ద సర్ఫేస్. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే 2k కింద రాయొచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 2k లాంబ్డా బై ఆర్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, మీకు అర్థమైందని అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు అవుట్ సైడ్ పాయింట్ అయితే ఎలా? ఇప్పుడు అవుట్ సైడ్ పాయింట్ అయితే ఎలా చూద్దాం. ఇదే కానీ అవుట్ సైడ్ పాయింట్ అనుకోండి, ఇది అవుట్ సైడ్ పాయింట్ చేద్దామా? సరే, అవుట్ సైడ్ పాయింట్ చేద్దాం. ఆన్ ద సర్ఫేస్ అయితే 2k లాంబ్డా బై ఆర్ కానీ 1/2π ఎప్సిలాన్ నాట్ లాంబ్డా బై ఆర్ కానీ మనం తీసుకుంటాం. అదే కానీ అవుట్ సైడ్ పాయింట్ అయితే ఎంతో చూద్దాం. ఓకేనా, సో అవుట్ సైడ్ పాయింట్ అయితే ఎంత వస్తుంది? జస్ట్ వీ కెన్ సీ, ఇది అవుట్ సైడ్ పాయింట్ అంటే ఇది. సో ఇది ఏ షేప్, మొత్తం ఛార్జ్ అంతా ఇది, ఇది ఛార్జ్, ఇది ఛార్జ్. ఓకేనా, ఛార్జ్ ఇది. సో ఇది ఏ షేప్లో ఉందో ఆబ్జెక్ట్ ఆ షేప్లో తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది ఏ షేప్లో ఉందో ఆబ్జెక్ట్ ఆ షేప్లో తీసుకోవాలి. కాబట్టి దీన్ని మన గాసియన్ సర్ఫేస్ అంటే ఉన్న ఛార్జ్ అంతా దాంట్లోనే ఉంది కదా, అర్థమవుతుందా లేదా? ఉన్న ఛార్జ్ అంతా దాంట్లోనే ఉంది కాబట్టి దాన్ని మన గాసియన్ సర్ఫేస్ అన్నాం. కాబట్టి గాసియన్ సర్ఫేస్ ఈ ఇంటిగ్రేషన్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఉన్న ఛార్జ్ అంతా లోపటే ఉంది కాబట్టి ఎల్ లెంగ్త్ ఆర్ రేడియస్ ఉంది కాబట్టి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది? 2πr into L is equals to Q by epsilon naught. E is equals to 1/2π epsilon naught Q by L into 1/r. అంటే E is equals to 1/2π epsilon naught lambda by r. మీకు ఇంతకుముందే నేను చెప్పాను 1/2π epsilon naughtని ఏమని రాయొచ్చు? 2k అని రాయొచ్చు, 2k lambda by r. ఓకేనా. సో ఇప్పుడు దీనికి గ్రాఫ్ను మనం డ్రా చేయాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుట్ సైడ్ పాయింట్ 1/2π ఎప్సిలాన్ లాంబ్డా బై ఆర్. ఇది కాన్స్టెంట్ వేరియబులా? వేరియబుల్. ఈ డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఆన్ ఇన్సైడ్ ఎంత అయింది? 2k లాంబ్డా బై ఆర్ స్క్వేర్ ఇంటూ స్మాల్ ఆర్. ఆన్ ద సర్ఫేస్ ఎంత అయింది? 2k లాంబ్డా బై ఆర్. అవుట్ సైడ్ ఎంత అయింది? 2k లాంబ్డా బై స్మాల్ ఆర్. అంటే ఇన్సైడ్ పాయింట్ ఎలా ఉందంటే ఈ ప్రపోర్షనల్ ఆర్లో ఉంది. ఇవన్నీ కాన్స్టెంట్స్ అనమాట, ఇవన్నీ కాన్స్టెంట్స్. ఈ ప్రపోర్షనల్ ఆర్లో ఉంది. ఇది ఎలా ఉంది? ఇవన్నీ కాన్స్టెంట్స్ కాబట్టి ఈ ప్రపోర్షనల్ 1/rలో ఉంది. సో దీని గ్రాఫ్ తీసుకుంటే ప్రపోర్షనల్ ఆర్ అంటే స్ట్రైట్ లైన్ అనమాట, స్ట్రైట్ లైన్. ఇది స్ట్రైట్ లైన్ వస్తుంది ఎక్కడ వరకు? సర్ఫేస్ వరకు. తర్వాత 1/, ఇలా వస్తుంది అన్నమాట. సో దీని గ్రాఫ్ ఇది. సో ఇది ఎంత అంటే 2k లాంబ్డా బై
కెప్లర్. ఇక్కడ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇలా ఉంటుంది, దీని గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ ఏమవుతుందంటే కొంచెం కూల్గా సరదాగా చెప్పాలనుకుంటున్నాను, కానీ టైం సరిపోవట్లేదు. టాపిక్ ఎమోషనల్ టాపిక్, తర్వాత టాపిక్స్ కొంచెం స్లోగా సరదాగా చెప్పుకుందాం. ప్రస్తుతం నేను కూడా అలవాటు పడాలి కదా. దిస్ ఈజ్ మై బిగినింగ్ ఎక్స్పీరియన్స్. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, బాయ్.